హోళిక దహనం కథ. ఒక గ్రామంలో హోళిక దహనం జరగబోతుంది. చిన్న మధు తన తాతను అడిగాడు, తాతయ్య, ఈ మంటలు ఎందుకు వేస్తారు అని. తాతయ్య చెప్పాడు, పురాణాల్లో ప్రహ్లాదుడు అనే బాలుడు భగవంతునిపై ఎంతో విశ్వాసంతో ఉండేవాడు. హోళిక అనే దుష్టురాలు అతన్ని కాల్చాలని అగ్నిలో కూర్చోబెట్టింది. కానీ చివరికి హోళికే కాలిపోయింది. ప్రహ్లాదుడు మాత్రం రక్షించబడ్డాడు. మధు ఆశ్చర్యంగా అడిగాడు, ఎందుకు అలా జరిగింది? తాతయ్య నవ్వుతూ చెప్పాడు, ఎందుకంటే మంచి ఎప్పుడూ గెలుస్తుంది, చెడు ఎప్పుడూ ఓడిపోతుంది. అది విన్న మధు తనలో ఉన్న కోపం, అసూయ వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు హోలీ పండుగను అందరితో ఆనందంగా జరుపుకున్నాడు. నీతి: మంచి గుణాలు ఎప్పుడూ గెలుస్తాయి, చెడు గుణాలు నశిస్తాయి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని నీతి కథల కోసం మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.